ప్రెసిడెంట్లు, దొరలు ఇలా పదవులు ఏదైనా మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు అణచివేత ఊహకందని స్థాయిలో ఉండేది. తెలంగాణలో సాయుధ పోరాటానికి ముందు ఈ మోతాదు ఇంకాస్త ఎక్కువగానే ఉండేది. నిజాములు ఇచ్చిన అధికారంతో గడీల్లో నివసించే దొరల పాలన ఇష్టారాజ్యంగా ఉండేది. అలనాటి పరిస్థితులన్నీ మన కళ్ల ముందు కదలాడేలా ఓ ఆసక్తికరమైన నవలను దాశరథి రంగాచార్య రచించారు. అదే చిల్లర దేవుళ్ళు. 1936-42 మధ్యకాలం నాటి నేపథ్యంలో ఈ చిల్లర దేవుళ్ల కథ సాగుతుంది. విజయవాడ నుంచి బతుకు తెరువు కోసం వచ్చే సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడికి ఆ ఊరి దేశ్ముఖ్ రామారెడ్డి ఆశ్రయమిస్తాడు. ఆ తర్వాత క్రమంగా సారంగపాణికి ఆ ఊరి పరిస్థితులు అర్థమవుతాయి. గడిలో అడబాపుగా పనిచేసే వనజ పాత్ర అప్పటి దొరల పాలనలో మహిళల దుస్థితిని తెలియజేస్తుంది. ఓవైపు దొర నిరంకుశ పాలన చూపిస్తూనే భావోద్వేగ